హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్. నేనైతే రీసెంట్గా రాజమండ్రిలోని గ్లో గార్డెన్ అయితే విజిట్ చేశానండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ గ్లో గార్డెన్ని మార్చి 10th అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. అప్పుడే చూడడానికి మేమైతే వెళ్ళాం, కానీ అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ కోసం అయితే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఆ లైన్లో తోపులాట కూడా జరుగుతుంది. రిస్క్ ఎందుకని చెప్పేసి మళ్ళీ విజిట్ చేద్దాం అని చెప్పేసి మేమైతే వెనక్కి రావడం జరిగింది. కానీ రీసెంట్గా నా బర్త్డే రోజు అయితే గ్లో గార్డెన్ మళ్ళీ విజిట్ చేయడం అయితే జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా బర్త్డే రోజు వెళ్ళినందుకు. ఈ పార్క్కి అయితే ఎంట్రీ టికెట్ ఉందండి. పెద్దవాళ్ళకైతే 30 రూపాయలు, అలాగే చిన్నపిల్లలకైతే 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఎంట్రీ టికెట్ అనేది మ్యాండేటరీ అండి. ఎంట్రీ టికెట్ లేకుండా లోపలికైతే అలౌ చేయట్లేదు. పార్క్లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేను ఇప్పటి వరకు కూడా ఇలాంటి పార్క్ని ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఇలాంటి కాన్సెప్ట్తో అంటే LED లైట్స్తో ఏర్పాటు చేసిన ఈ పార్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ పార్క్ మొత్తం డిఫరెంట్ కలర్ గ్లో ఎలిమెంట్స్తో అయితే క్రియేట్ చేశారండి. చూడడానికి ఎక్కడ కూడా వైట్ లైట్స్ అనేవి ఎక్కడ ఏర్పాటు చేయలేదు. అన్నీ కూడా కలర్ LED లైట్స్ని యూస్ చేసి మాత్రమే డిఫరెంట్ యానిమల్స్ని, ట్రీస్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. నాకైతే 30 రూపీస్కి వర్త్ అని అనిపించిందండి. ఈ గ్లో పార్క్ ఓపెనింగ్ టైం వచ్చేసి ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుందండి. నేనైతే వీక్ డేలో వెళ్ళానండి. వీకెండ్లో వెళ్తే ఇంకొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే వీకెండ్లో అయితే ఈ పార్క్ అవుట్ సైడ్ ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషన్లా ఉంటుందండి. ఆఫ్టర్ 7:30 వెళ్తే ఇంకొంచెం బెటర్గా ఈ లైట్స్ అనేవి గ్లో అవుతూ ఉంటాయి, కాబట్టి మనకైతే బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే రోజ్ గార్డెన్ అండి. చూడగానే చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ రోజ్ గార్డెన్ చూసారు కదండి, డిఫరెంట్ కలర్స్ LED లైట్స్తో ఏర్పాటు చేసిన ఈ రోజ్ గార్డెన్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలానే ఈ గార్డెన్ చుట్టూ అయితే వుడెన్ ఫెన్స్ అనేది ఏర్పాటు చేశారు. వుడెన్ ఫెన్స్కి పాత్కి ఇరువైపులా కూడా LED లైట్ స్ట్రిప్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ స్ట్రిప్స్ వల్ల నడిచే దారి కూడా గ్లోయింగ్గా మారి డిఫరెంట్ వైబ్ని అయితే క్రియేట్ చేసింది. చూస్తున్నారు కదా, గోల్డెన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఆ గోల్డ్ కలర్లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్స్ కూడా చాలా అయితే బాగున్నాయి. ఇదైతే కలర్ చేంజింగ్ సెన్సార్ అండి. దీనిపైన మనం నడిస్తే కనుక కలర్ అనేది ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. వీడియో తీస్తున్నామని చెప్పేసి దానిపైన నడిచే వాళ్ళు అయితే దిగిపోయారు కిందకి. దిస్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఇది గోల్డెన్ వీట్ గ్రాస్. అన్నిటికంటే కూడా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసింది మాత్రం ఇదేనండి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ టైం కూడా మేమే కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేయడం జరిగింది. వీట్ గ్రాస్కి గోల్డెన్ బల్బ్స్ అటాచ్ చేయడం వల్ల దీని గ్లో అయితే చాలా ఎక్కువ డిఫరెంట్ వైబ్ని అయితే క్రియేట్ చేసిందండి. చూడండి, ఈ వీట్ గ్రాస్లో జిరాఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చూస్తున్నారు కదా, జీబ్రా కూడా ఉంది. ఇంకా బనానా ట్రీస్, కోకోనట్ ట్రీస్ కూడా దీంట్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ వుడెన్ ఫెన్స్. ఇది వుడెన్ ఫెన్స్కి అయితే గ్లో ఎలిమెంట్స్ని అంటే డు నాట్ టచ్ గ్లో ఎలిమెంట్స్ అనే ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ వుడెన్ ఫెన్స్కి గ్లో ఎలిమెంట్స్కి మధ్య డిస్టెన్స్ అయితే ఉంది, కానీ అయినప్పటికీ కూడా వార్నింగ్ బోర్డ్ అయితే పెట్టారండి. ఇంకా ఈ పార్క్లో అయితే కనుక పాండా, గోల్డెన్ ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఏంటంటే కెమెరా అనేది సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయింది. ఇది ఆన్ కెమెరా కంటే కూడా డైరెక్ట్గా చూస్తే అదొక డిఫరెంట్ వైబ్ని అయితే నిజంగా క్రియేట్ చేస్తుందండి. చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది ఈ గ్లో గార్డెన్లో. ఎంతమంది గ్లో గార్డెన్ విజిట్ చేశారో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అదేవిధంగా మీకు దగ్గరలో ఎలాంటి గ్లో గార్డెన్స్ మీకు ఏమన్నా ఉన్నాయో ఉంటే మీరు విజిట్ చేశారో లేదో కూడా షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది కూడా సిట్టింగ్కేనండి, సిట్టింగ్కి ఏర్పాటు చేసింది. ఈవెన్ దో ఇక్కడ సిట్టింగ్కి యూస్ చేసిన చైర్స్లో కూడా గ్లో ఎలిమెంట్స్ అనేవి పెట్టడం జరిగిందండి. ఈ పార్క్లో అయితే కనుక డిఫరెంట్ యానిమల్స్ అవైలబుల్గా ఉన్నాయి. పీకాక్స్, స్క్విరల్, స్వాన్, ఎలిఫెంట్స్, జీబ్రా, కోకోనట్ ట్రీస్, బనానా ట్రీస్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ ఇంకా యానిమల్స్ని అయితే అవైలబుల్గా ఉంచారండి. పిల్లల్ని తీసుకెళ్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి.
మేము వెళ్ళేసరికి అప్రాక్సిమేట్లీ 9 అలా అయ్యింది. అప్పటికైతే క్రౌడ్ ఏమీ లేదు, మ్యాక్సిమం క్లియర్ అయిపోయింది. అయితే ఉన్న మటుకు కూడా ఎక్కువ మంది పిల్లలే ఎంజాయ్ చేస్తున్నారనమాట. పిల్లల్ని తీసుకొని వచ్చారనమాట అక్కడికి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్క్లో నన్నైతే బాగా అట్రాక్ట్ చేసింది గోల్డెన్ వీట్ గ్రాస్, రోజ్ గార్డెన్, ఇంకా చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఉన్నాయి కదా, అవైతే నన్ను చాలా బాగా అట్రాక్ట్ అయితే చేశాయండి. ఇదిగోండి, ఇవే చెర్రీ బ్లాసమ్ ట్రీస్. చాలా అంటే చాలా బాగున్నాయి, డిఫరెంట్ వైబ్ని అయితే క్రియేట్ చేశాయన్నమాట. ఈ గ్లో గార్డెన్ లొకేషన్ అయితే రాజమండ్రిలోని లాలా చెరువు దగ్గరలో అయితే ఉందండి. ఇంకా ఎవరైనా రాజమండ్రి లోకల్లో ఉండి ఇంకా ఈ గ్లో గార్డెన్ ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. 30 రూపీస్కి నాకైతే వర్త్ అని అనిపించింది. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఎవరైనా విజిట్ చేసి ఉంటే. బ్యాక్గ్రౌండ్లో అయితే మీకైతే మ్యూజిక్ వినిపిస్తుంది కదండి, అదైతే అక్కడ గ్లో గార్డెన్ అని లోగో అయితే ఏర్పాటు చేశారు కదా, అక్కడ మ్యూజిక్ సెన్సార్ అయితే అవైలబుల్గా ఉందండి. దానిపైన మనం నడిస్తే కనుక డిఫరెంట్ మ్యూజిక్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. కనిపిస్తుంది కదండి, అది కూడా వన్ కైండ్ ఆఫ్ సిట్టింగ్ చైర్స్ అనమాట. దానిలో అయితే గ్లో బల్బ్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది. దానివల్ల చైర్స్ అయితే కూడా గ్లోగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. అవి లిటరల్లీ అయితే చాలా అంటే ఎక్కువ వెయిట్ను కూడా బేర్ చేయగలిగే క్యాపబిలిటీని అయితే కలిగి ఉన్నాయి. ఇదైతే ఓవరాల్ పార్క్ అనమాట అండి. నేనైతే ప్రాపర్గా అయితే షూట్ చేయలేదు, నేను చిన్న చిన్న బిట్స్ అన్నిటిని కలిపి ఒక వీడియోగా అయితే చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.